అందరికీ నమస్కారం అండి. ఈసారి వీడియోలో 43 సంవత్సరాల క్రితం విడుదలైన అక్కినేని నాగేశ్వరరావు గారి చిత్రం 'అమరజీవి'. ఇది జ్యోతి ఆర్ట్ క్రియేషన్స్ బ్యానర్ మీద వచ్చింది. ఆగస్ట్ 19, 1983 విడుదలైంది. 43 సంవత్సరాలు పూర్తి చేసుకుంది నేటికి. ఈ చిత్రంలో కథానాయిక అక్కినేని పక్కన జయప్రద. నిర్మాణ సంస్థ జ్యోతి ఆర్ట్ క్రియేషన్స్, నిర్మాత భీమవరపు బుచ్చిరెడ్డి. దర్శకుడు జంధ్యాల అక్కినేని నాగేశ్వరరావు గారితో జంధ్యాల తీసిన ఏకైక చిత్రం. సంగీత దర్శకుడు చక్రవర్తి, ఛాయాగ్రహణం ఎస్ గోపాల్ రెడ్డి. అవండి చిత్ర విశేషాలు. ఈ చిత్రం మరీ ఎక్కువగా ఆడలేదు. ఫ్లాప్ టు యావరేజ్ చిత్రంగా మాత్రమే నిలిచింది ఈ చిత్రం. తర్వాత చిత్రంలోని పాత్రలు, పాత్రధారులు చూసుకుంటే ముఖ్య పాత్ర డాక్టర్ మురళీధర్. ఆ పాత్ర అక్కినేని నాగేశ్వరరావు గారు ధరించారు. లలిత అనే పాత్ర జయప్రద, సావిత్రి పాత్ర సుమలత, మధు అంటే లలిత భర్తగా శరత్ బాబు, శేఖర్ అనే పాత్రలు నరసింహరాజు ఈ చిత్రంలో కనిపిస్తారు. ముఖ్యంగా ఇవే ముఖ్య పాత్రలని చెప్పుకోవాలి. ఇది ఒక చిత్రం ఎలా స్టార్ట్ అవుతుందంటే ముందుగా డాక్టర్ మురళి, లలిత వీళ్ళ ప్రేమ కథతో చిత్రం మొదలవుతుంది. కానీ తీరా పెళ్లి సమయం వచ్చేసరికి లలిత పెళ్లికి నిరాకరించి తన అక్క సావిత్రిని మురళి ప్రేమ పేరుతో మోసం చేసినందువల్లే తను ఆత్మహత్య చేసిందని, తన మరణానికి కారణం మురళి అని తెలుసుకున్న లలిత ప్రేమలో మోసగించబడితే ఎలా ఉంటుందో తనకు తెలియజేయడానికి అతనితో ప్రేమ నాటకం ఆడిందని తెలియచెప్తుందన్నమాట. డాక్టర్ మురళీధర్గా అక్కినేని నాగేశ్వరరావు వైద్యునిగా పోటీ చేస్తూ ఉంటాడు. పెద్ద వయసు వచ్చినా స్త్రీ ద్వేషంతో పెళ్లి చేసుకోకుండా ఉండిపోయిన వ్యక్తి. అక్కా చెల్లెళ్ళ చేతిలో వేర్వేరు కారణాలతో 2 సార్లు పీటల మీద పెళ్లి ఆగిపోయినా వారిఖ్యామ్మే కోరుకునే త్యాగమూర్తిగా నిలుస్తాడు. చివరకు తన కళ్ళను కూడా దానం చేసి మరణించి అమరజీవిగా నిలుస్తాడు. అందుకని చిత్రం పేరు అమరజీవి. ఈ చిత్రంలో లలితగా జయప్రద వేశారు కదా, ఆమె మురళి కారణంగా తన అక్క చనిపోయిందని భావించి అతనికి దగ్గరే కూడా సరిగ్గా పెళ్లిపీటలపై మోసం చేసి వ్యక్తి తన మురళి తప్పేమీ లేదని తెలుసుకున్నప్పుడు పశ్చాత్తాపం పొందుతుంది. ఈమె కోసమే మురళి తన జీవితాన్ని త్యాగం చేస్తాడు. సావిత్రిగా సుమలత. మురళీధర్ని ప్రేమించి పెళ్లి చేసుకోబోయిన సమయంలో దుస్సంఘటన వల్ల ఆత్మహత్య చేసుకుంటుంది. ఈమె చెల్లెలు లలిత ఆక్రమణానికి కక్ష తీర్చుకుంటుంది. ముందుగా శరత్ బాబు లలిత భర్త. అతని చివరిలో తన కళ్ళు దానం చేసి మురళి మరణిస్తాడు. స్థూలంగా చిత్రకథ ఇదండి. అంత చిత్రం అంతా త్యాగాల చుట్టూ తిరుగుతున్నమాట. జంధ్యాల మార్కు హాస్యం ఈ చిత్రంలో ఎక్కడా మనకి ఎక్కువగా కనిపించింది. చిత్రం సగం నిర్మాణంలో ఉండగానే అక్కినేని నాగేశ్వరరావు గారికి ఎందుకో ఈ చిత్రం ఆడదు, సరిగ్గా రాగట్లేదు అనిపించిందట. నిర్మాత భీమవరపు బుచ్చిరెడ్డి గారిని పిలిచి, నాకెందుకో ఈ చిత్రం సరిగ్గా రావట్లేదని అనిపిస్తుంది. మీది చిత్రం ఆపేసినా బెటరే, నాకేం అభ్యంతరం లేదు అని కూడా చెప్పారట. కానీ భీమవరపు బుచ్చిరెడ్డి గారు జంధ్యాల గారితో ఇంతవరకు తీసాం కదండి, కానివ్వండి ఏమైతే అవుతుంది ఈ చిత్రం అని చిత్రం ఫెయిల్యూర్ కూడా ఆయన ఒప్పుకున్నట్టు అయిపోయి చిత్రాన్ని నిర్మించారని వినికిడి. జంధ్యాల గారు అక్కినేని నాగేశ్వరరావు గారంటి పెద్ద నటుడిని హ్యాండిల్ చేయలేకపోయారా ఇలాంటి చిత్రంలో అనిపిస్తుంది ఎందుకో. ఎందుకంటే జంధ్యాల గారి మిగిలిన చిత్రాలన్నీ ఒక విధంగా మంచి హాస్య చిత్రాలు ఒక విధంగా వెళ్తూ ఉంటుంటాయి, ఒక ప్యాటర్న్లో వెళ్తూ ఉంటాయి. కానీ చిత్రాన్ని తన స్టైల్లోనే తీలేపారు. అలాగని చెప్పి అక్కినేని నాగేశ్వరరావు గారు లాంటి అగ్రనటుడి సినిమాగా కూడా తీలేపారండి. అది కూడా ఒక ప్రాబ్లం అయింది ఈ సినిమాకి అనుకుంటాను. అలా జంధ్యాల వారు, అక్కినేని నాగేశ్వరరావు గారు కలిసి నటించిన చిత్రం ఒక ఫ్లాప్ చిత్రంగా మిగిలిపోయింది. తర్వాత ఈ చిత్రంలోని పాటలు చూసుకుంటే చక్రవర్తి సంగీతం, వేటూరి సుందరమూర్తి గారు పాటలన్నీ రాశారు. మొత్తం 6 పాటలు ఉన్నాయి. 6 పాటలు కూడా ఎస్పి, సుశీల, ఎస్ జానకి పాడారు. పాటలు పర్వాలేదు, పాటలు బాగానే ఉంటాయి. ఎందుకంటే జంధ్యాల గారి సినిమా కూడా కాబట్టి పాటలు బాగా రాయించుకున్నారు సుందరరామూర్తి గారి చేత. పాటలన్నీ చాలా బాగానే ఉంటాయి. తర్వాత అవండి జంధ్యాల గారు, అక్కినేని నాగేశ్వరరావు గారు వీరి కలయికలో వచ్చిన ఏకైక చిత్రం అమరజీవి గురించిన చిత్ర విశేషాలు. ఈ చిత్రం గురించి మీకు కూడా ఏమైనా విశేషాలు తెలిస్తే షేర్ చేసుకోండి కామెంట్స్లోని. ఈ వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మళ్ళీ ఇంకో వీడియోలో మరికొన్ని చిత్ర విశేషాలతో కలుసుకుందాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ వెరీ మచ్.